ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గారు బుల్లితెరపై పలు టీవీ షోస్‌లో ప్రేక్షకులకు దగ్గరై అటు సినిమాల్లో గూడా రాణిస్తున్న రష్మి గౌతమ్ గారు రీసెంట్‌గా తనకు సర్జరీ జరిగిందని, అయితే తనకు ఏం జరిగింది, ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ హాస్పిటల్‌లో తాను ఉన్న ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. అయితే అసలు విషయం ఏమిటంటే రష్మి గౌతమ్ గారికి విపరీతమైన వర్క్ టెన్షన్స్ అలానే బిజీ షెడ్యూల్స్ ద్వారా జనవరి నుంచి తనకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని, అన్‌యూజువల్‌గా అకాల రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో చాలా ఇబ్బంది పడ్డానంటూ వైద్యులను సంప్రదిస్తే దేనికి ముందు ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా తెలియలేదంటూ, ఇక మార్చి 29 నాటికే పూర్తిగా నీరసించిపోయానంటూ, దాదాపు 5 రోజుల్లోనే తన శరీరంలో హిమోగ్లోబిన్ 9% పడిపోవడంతో పూర్తిగా డీలా పడ్డానంటూ, ఇక ఏది ఏమైనా కానీ వర్క్ పరమైన కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకొని ఇక భుజం నొప్పి మరీ ఎక్కువ కావటం, ఇక హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మరీ తక్కువ అవడంతో ఇక హాస్పిటల్లో చేరానని, ఈ ఏప్రిల్ 18న తనకు సర్జరీ జరిగిందని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ, మరో 3 వారాల పాటు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెప్పారని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తనకు సపోర్ట్‌గా నిలిచిన వైద్యులకు అలానే కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ అందరూ రష్మి గారు త్వరగా కోలుకోవాలంటూ ఇన్‌స్టా వేదికగా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు.